23వ అధ్యాయం 43వ వచనంలో చెప్పుకున్నట్లుగా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవారు నిశ్చయముగా నీకు చెబుతున్నాను. ఈ మాటను దైవ సేవకురాలు సహోదరి ముందుకొచ్చి వాక్య ధ్యానంలో నడిపిస్తారు. రెండవ మాటగా మనమందరం శ్రద్ధగా ఆలకిద్దాం, నోట్ చేసుకుంటాం కదా. ప్రభు నామమున అందరికీ శుభ శుక్రవారపు మరి శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు, దైవ సేవకులకి ప్రకటన వందనాలు. ఇంతవరకు మరి దైవజనురాలు మొదటి మాటను మరి ధ్యానించడం అనేది జరిగింది. మరి దేవుని కృపను బట్టి అల్పురాలిని, మరి అత్యంత బలహీనురాలిని అయినప్పటికీ మరి తప్పకుండా దైవజనుని మాటకు లోబడి మరి వాక్యము ధ్యానించడానికి నేను సిద్ధపడి వచ్చాను. రెండవ మాటను ధ్యానం చేసుకోవడానికి లేఖన భాగాన్ని మనము చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, గొప్ప రక్షక, ప్రాణము పెట్టున్నంతగా మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణమునంతటిని తండ్రి నాయన మా కొరకు దారపోసి నాయనానికి వందనాలు, స్తోత్రములు నాయన. మమ్మల్ని జీవమునకు, నిత్య జీవమునకు వారసులుగా చేసిన మా ప్రాణప్రియుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమా, నీ బంగారు పాదముకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, ముద్దులు తెలియజేస్తున్నాము నాన్న. ఇదిగో నాయన, నీ శిలువ ధ్యానము మేము చేయుచుండగా నాయన, దేవానికి వందనాలు, స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి మా మధ్యలోని దిగి వచ్చారు నాయనానికి వందనాలు. నీ కృప చేత ఈ రెండవ మాటను కూడా ధ్యానిస్తుండగా నా నోటికి నా తండ్రి నాయన మీరు తోడై ఉండి నాయన మీరే నాలో ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలోని అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభునామమున వందనాలు. మనం ఏదే దినము శుభ శుక్రవారముగా మరి మనము జరుపుకుంటున్నాము. మరి ఈ శుభ శుక్రవారము ఏం జరిగింది ఏంటి అనే విషయం మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినము, మరి మరణ దినము అనేది చాలా దుఃఖకరమైన దినము. మరి అది వేదనకరమైన దినము, మరి విషాదకరమైన దినము ఎవరికైనా. కాకపోతే అసమానుడు మరి దేవుడు మరి యేసయ్య మరి చనిపోయిన దినాన్ని శుభ శుక్రవారముగా మరి నేడు క్రైస్తవ సమాజం అనేది నామకరణం చేసుకొని మరి ఆరాధన అనేది చేస్తున్నారు. మరి ఎందుకు మరి యేసయ్య మరణము శుభ శుక్రవారముగా మరి పరిగణించబడింది అని అంటే, అనేకులకు ప్రతిగా ఆయన క్రయధనముగా చెల్లించబడ్డాడు. మనం అందరము కూడా ఆజ్ఞ అధికారమే పాపము, మరి పాపము వలన వచ్చు జీతము మరణము గనుక మరి మరణము నుండి విడిపించడానికి, మరణాన్ని మరణముతోనే మరి జయించడానికి మరి యేసుక్రీస్తు జన్మించిందే మరి మరణమై తిరిగి లేవడానికి గనుక మరి ఆ యొక్క నెరవేర్పు మరి జరిగిన దినము. మరి అనే బలి అవుతేనే మరి భూలోకమందున్నవి కానీ మరి పరలోకమందున్నవి కానీ సమస్త వస్తువులు శుద్ధి చేయబడాలి. మరి దేవునితో మరి మునుపు మనము అందరము కూడా దూరస్తులము, శత్రువులమై ఉన్నాము. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారై ఉండగా మరి యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించెను అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి దీన్ని శుభ శుక్రవారంగా మనము ఆచరిస్తున్నాము. మరి ఆ సిలువలో మరి 7 మాటలు యేసయ్య పలికారు. మరి రెండవ మాటగా
మనం ఇందాక చదువుకున్నాము లూకాసు వార్త 23:43లో, అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ అందుకు ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, నీవు పరదేశంలో నాతో కూడా ఉందువని ఎవరితో చెప్పాడు అంటే, మరి యేసయ్యతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. మరి సిలువ వేయబడినప్పుడు 2 ఉన్నారు. ఆ 2 దొంగలు కూడా మనము చూసినట్లయితే అక్కడ అదే 23వ అధ్యాయము 32వ వచనములో, మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. మరి ఆ 2 దొంగలు కూడా నేరము చేసిన వారు. మరి యేసయ్య మాత్రము పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. బట్ కాకపోతే వీళ్ళు ముగ్గురు కూడా సిలువ వేయబడుతున్నారు అన్నమాట. అక్కడ మరి మనము ఆ 33వ వచనములో 33వ వచనము చివరిలో చూసినట్లయితే, మరి ఎడమ వైపు కుడిమ వైపు ఒక్కొక్కరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకు చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండురి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోనమని అపహాస్యము చేసిరి అంట. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, 2 నేరస్తులు ఉన్నారు, ఇరు ప్రక్కల ఉన్నారు. ఆ నేరస్తులు 2 కూడా మరి నేరస్తులు అంటే నేరం చేసిన వారు, మరి వాళ్ళు శిక్షకు అర్హులు. అక్కడ నిలబడట కొంతమంది చూస్తున్నారంట, నిలవబడి ప్రజలు చూస్తున్నారు. మరి పక్కనే ఉన్నారు కాబట్టి దొంగలు 2 కూడా ఇక మరి స్పష్టంగా మరి యేసయ్యను చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నాడు మరి యేసయ్య అని అంటే, ఇందాక దైవజనురాలు మనతో పంచుకున్నట్లు మరణాపాయమైన ఆ స్థితిలో అసలు శరీరం అంతా దున్నబడిపోయి ఓపిక లేని పరిస్థితిలో, అసలు పలకడానికి మాటలే రాని పరిస్థితిలో ఆ సిచ్యువేషన్లో యేసయ్య ఉంటూ ఇతరులను క్షమిస్తున్నాడు. మరి ఆ విషయాన్ని ఒక నేరస్తుడు, మరి అందులో ఉంటున్న ఒక దొంగ మరి ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ 39వ వచనములో, విరేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడును ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, నీవు మమ్మును కూడా రక్షింపమని చెప్పాను అంటున్నాడు. అనంటే ఒక నేరస్తుని యొక్క పరిస్థితి ఏమున్నదని అంటే, మరి యేసయ్యను దూషిస్తున్నాడు అన్నమాట. మరి ఇంకొక నేరస్తుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనందరికీ తెలిసిన విషయమే. మరి వాడిని గద్దించి, నువ్వు దేవునికి భయపడవా మరి అనేసి అంతటితో ఊరుకోలేదు. కానీ మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. మనకు చేసిన పనికి ఫలము మనం పొందుచున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు అని ఇక్కడ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పొందుపరిచాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటనంటే, ఆ 2వ మాటకు ముందు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు ఆయన అన్నాడు. అంటే నేడు నీవు పరదేశంలో నాతో కూడా ఉందువు అనే మాట కంటే ముందు జరగవలసిన ఒక పని ఉన్నదన్నమాట. ఏంటి ఆ పని అని అంటే, తన్ను తాను పరీక్షించుకోవాలి. తన స్థితి ఏంటి? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తన నిజస్థితి తనకు తెలియపరచబడాలి. తన పాపినని గ్రహించాలి. ఎట్ ఏ టైం మరి యేసును దేవుడిగా అంగీకరించాలి. మరి ఆయన రక్తములోని పాప క్షమాపణ ఉన్నదని మనము గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మరి చెప్పాడు కదా, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానంటు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందున్నట్లు అని అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ రక్షణ లేని అన్య జనాంగము ఉన్నది. జనాలు ఉన్నారు, అక్కడ ప్రజలందరూ ఉన్నారు, చూస్తున్నారు. కానీ అక్కడ ఉంటున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎవరి మనస్సు కూడా మరి వెలిగింపబడలేదు. మరి ఆయన దేవుడని, మరి దేవునికి భయపడాలని, మరి తమ్ముంటున్న స్థితిని, వారు చేస్తున్న పరిస్థితిని మేము కరెక్టే చేస్తున్నాము అనే పరిస్థితిలో అక్కడ ప్రజలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఆ పక్కనే ఉంటున్న నేరస్తుడు ఉన్నాడు. కానీ వేరే నేరస్తుడు, మరి ఒక నేరస్తుడు ఏంటంటే తనేంటో గ్రహించాడు. మరి యేసుక్రీస్తును మరి దేవుడుగా మరి ఆయనకు భయపడ్డాడు. మరి ఆయనకు రాజ్యం ఉన్నది నిశ్చయముగా, మరి నన్ను అక్కడ జ్ఞాపకం చేసుకోమని అన్నాడు అనమాట. అక్కడ ఏం జరిగింది అని అంటే, యేసు వైపు
మనము చూడాలి. మరి చూడాలి అని అంటే ఇక్కడ వీళ్ళకందరికీ భౌతికంగా నేత్రాలు లేవంట. అందరూ చూస్తున్నారు, అక్కడ చూచి అని అన్నారు కదా మాట. అందరూ కూడా చూస్తున్నారు, కాకపోతే మనోనేత్రములు అనేది మరి వెలిగించబడ్డాయి అతనికి. అది మొదట ప్రతి మానవ జాతిలో జరగవలసిన కార్యం అన్నమాట. అప్పుడు మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని మరి దేవునితో పాటు యుగ యుగాలు ఉండగలుగుతాం. మరి అది ఓన్లీ ఒక స్టెప్ మాత్రమే. అదే విధముగా ఈ విషయం వెలిగింపబడుట అనే విషయం, అందుకు అనే మాట విషయంలో చూసుకున్నట్లయితే ఇదొక కోణం. ఏంటి? పాపులైన మానవ సమాజము మరి దేవుని వైపు త్రిప్పబడి మరి వెలిగింపబడి మరి దేవుని రాజ్యంలో ఉండుట అనేది, వెలిగింపబడుట, కన్నులు తెరవబడుట. ఎందుకు మరి అనంటే మరి ఈ యుగ సంబంధమైన దేవత చూడకుండాన్నట్టు గుడ్డితనం కలగజేసింది. అక్కడ ప్రజలందరూ ఉన్నారు కానీ వారికి ఆ యొక్క గుడ్డితనం అనేది దాంట్లో వాళ్ళు ఉన్నారనమాట. వాడి యొక్క బంధకాలలో వారు ఉన్నారు. మరి ఆ నేరస్తుని యొక్క ధన్యత చూడగలిగాడు అనమాట. తను తాను చూసుకుని దేవుడు ఏంటో గ్రహించాడు. ఇంకొక విషయం ఏమిటనంటే, అదే విధంగా మనం ఈ కోణంలో చూసుకున్నట్లయితే అపోస్తులుడైన పౌలు కూడా మరి సంఘాన్ని హింసిస్తూ దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటూనే మరి వెళ్తున్న క్రమములో మరి దేవుడు పట్టుకొని ఆయన మనోనేత్రాలను వెలిగించినప్పుడు, మరి అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క గురుడితనము తొలగిపోయి మరి ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి మరి దేవుని కొరకు బలమైన సాధనంగా మరి వాడుకోవడం అనేది జరిగిందనమాట. మరి ఇంకొక విషయము కూడా మరి ఏంటనంటే, అపోల్లో అనే మరి విద్వాంసుడు ఉంటాడు. మరి ఆయనకు యేసుని గురించిన విషయం తెలిస్తే కానీ సత్య మార్గము అనే విషయము మరి తెలియదు. మరి అకుల్లా ప్రిస్కిల్లా వారు మరి ఆ సత్యాన్ని పూర్తిగా వివరించినప్పుడు మరి అది సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి అదే విధముగా నేటి క్రైస్తవ సమాజంలో మరి యేసుని రక్షించి మరి నిత్య జీవము మరి పరదేశంలో ఉంటే సరిపోతుందా? మరి నేడు నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ ఉంటావు అన్నాడు. జ్ఞాపకం చేసుకోమంటే నిశ్చయముగా నాతో ఉంటానని అన్నాడు. మరి ఏ అంతస్తులో ఉంటారు? ఓకే, పరదైసులో ప్రతి భక్తుడు ఉంటాడు యేసుని అంగీకరించినప్పుడు. కానీ ఆ పరదైసులో సింహాసనాసీనులు కావాలనంటే, రాజులు రాణులు కావాలనంటే, ఉన్నతమైన మహిమ అంతస్తులో ఉండాలి అనంటే ఇంకొక కార్యం కూడా, రక్షింపబడిన వారిలో రెండవ వెలిగింపు, రెండవసారి మనోనేత్రాలు అనేది వెలిగింపబడాలి సత్య విషయములు అన్నమాట. యూదా పత్రికలో మనకు అందరికీ తెలిసిన విషయమే. అపోస్తులకు అప్పచెప్పబడిన మరి బోధ నిమిత్తము పోరాడమని చెప్పేసి అంటాను. మరి ఆదిమ అపోస్తుల బోధలో కట్టబడిన వారు మరి అపోస్తుల కార్యాలు 2:42 ఉన్నట్టు 4 స్తంభాలలో మరి పెరిగిన వారు మాత్రమే మరి సింహాసనాసీనులు కాగలుగుతారన్నమాట. మరి ఎలా దానికి సాధనం అని అంటే, మరి బెరయా సంఘస్థులు పౌలు శీలలు వాక్యము చెప్పినప్పుడు మరి వాక్యము అలాగ ఉన్నదా లేదా అని అనుదినము మరి దాన్ని పరీక్షించి పరిశోధన చేసినప్పుడు మరి దేవుడు వారిని గనులుగా మరి పరిశుద్ధ గ్రంథములు తెలియజేయడం జరిగింది. ఇర్మియా గ్రంథములో కూడా అంటారు కదా, మీరు గ్రహించలేని గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను, మీరు నాకు మొర్ర పెట్టండి అంటాడు. దావీదు భక్తుడు మరి అంటాడు మరి 119వ కీర్తన 18వ వచనములో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కనులను మరి తెరువుము అని చెప్పేసి అని అంటాడు అనమాట. అంటే క్రైస్తవ సమాజము సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి. యేసు యొక్క రిప్లికాస్ గా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనం అందరం కూడా విశ్వాస విషయములు మరి క్రీస్తు మరి యేసును గురించిన జ్ఞానము విషయములు, కుమారుని గురించిన జ్ఞానము విషయములు ఏకత్వము పొందాలి అని అంటే మనుషులు రెండవసారి కూడా వెలిగింపులోనికి రావాలి. మన టార్గెట్ ఏంటనంటే ఓన్లీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పరలోకములో ఒక సాధారణమైన పౌరులుగా ఉండడము కాదు, కానీ మరి యేసు యొక్క స్వభావములోనికి మరి సంపూర్ణ సిద్ధిలోనికి మనము వెళ్ళాలంటే తప్పకుండా లేఖన పరిశోధన చేయాలి. వాక్యమనే వాక్య సారాంశమైన సత్యము కూడా వాక్య రూపిదారైన యేసును కూడా చూడడానికి మరి దేవుడు కన్నులు తెరవాలి. ఆ విధముగా మరి తెరవబడి తప్పకుండా అందరూ కూడా మరి దేవుని యొక్క సజీవ మందిరముగా కట్టబడాలి, యేసు యొక్క సారూప్యముగా మరి ఉండాలని మరి ఈ తరములో
మరి గత అనేక తరాలుగా ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మరి ఈ తరములో దేవుని సంకల్పానుసారమైన పరిచర్యలో మరి అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఫ్రై గారిని కూడా మరి నిలబెట్టడం జరిగింది. ఈ సిద్ధాంతము, వేదాంతము ఇదంతా ఎందుకు, మనం రక్షింపబడితే సరిపోతుందా అని అంటే సరిపోదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆనాటి భక్తుల వలె మరి తయారు కావాలంటే తప్పకుండా రెండవసారి వెలిగింపు అనేది జరగాలి. అది మానవునికి ఘనత కాదు, కానీ అది దేవుని యొక్క అభిష్టము. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలనే దేవుని ఆశ. సిలువలో పలికిన రెండవ మాట ఏంటనంటే, మరి అక్కడ సిచ్యువేషన్, పరిస్థితి అంటే సత్యము గురించి తెలుసుకోవాలి, మరి ఇంకా లోతైన విషయాలు కనుక్కోవాలి. ఈవెన్ మరి యేసుక్రీస్తు దేవుడని ఆ దొంగ తెలుసుకున్నప్పటికీ మరి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అనే ఒక మాట చేయడానికి కూడా టైం లేని పరిస్థితి. కాబట్టి మరి ఆ సిచ్యువేషన్ని మరి దేవుడు మరి భవిష్యత్ కాలజ్ఞాని కనుక మరి అది లేకుండానే ఆయనను స్కిప్ చేసి మరి తనతో పాటు పరదైసులోనికి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఈ భూమి మీద ఉంటున్న మనము మరి రక్షణ లేని వారు తప్పకుండా కాలయాపన చేయకుండా మరి యేసుక్రీస్తును తమ స్వంత రక్షకులుగా ఆలస్యము చేయక, నపుంసకుడైన మంత్రి మరి పిలుపును అడిగినట్లు, నీకు ఆటంకం ఏది, మరి బాప్తిస్మం ఇవ్వమని అడిగినట్లు తప్పకుండా ఇప్పుడు ఉంటున్న ప్రతి ఒక్కరు, వారు పసిపిల్లలైతే మరి చిన్న పిల్లలం కదా అని అనుకోనవద్దు. మరి యవ్వనులైతే ఇంకా చాలా టైం ఉందిలే, నేను తీసుకోవచ్చు తర్వాత తీసుకుంటానని ఆలస్యం చేయకూడదు. ఎందుకనంటే మరి యేసు రాకడ సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి రెండవ రాకడ నెరవేర్పు అనేది త్వరలోనే అతి సమీపంలో ఉన్నది. మన ఆయుష్కాలం అనేది చాలా అల్పమైనది కనుక మరి యేసుక్రీస్తును మనము సొంత రక్షకుడిగా మరి అంగీకరించడానికి మరి ఈ వేదిక ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్నాడు కనుక మరి ముసలివారు కూడా మరి మేము ముసలితనంలో మాకేం దేవుడు అని అనుకోకుండా మరి ప్రత్యేకించి చాలా చివరి కాలంలో మరి జీవిత కాలం అంతా గడిచిపోయి మరి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి ఇదే టైం అన్నమాట. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలోనే మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి అపోస్తుల బోధలో మరి ప్రతిష్ఠింపబడి లేఖనాలను ధ్యానిస్తూ, ఆనాడు యోసేపు మరి కలుగు కాలంలో ఏ విధంగా అయితే ధాన్యపు కొట్లను నింపాడో ధాన్యముతో, ఆ విధముగా మనము వాక్యము దొరకని కాలము ముందున్నది కనుక అపోస్తుల బోధ చేత మరి దేవుడు మనకు చక్కగా ప్రణాళిక గ్రంథాలు ఇచ్చాడు. వాటి సారాన్ని మనము నింపుకొని అనేకులు మరి కృతజ్ఞత లేని వారు భ్రష్టులైపోతున్న ఈ తరములో అనేకులను మండించడానికి, అనేకులను వెలిగించడానికి మరి సత్య సువార్తను ప్రకటిస్తూనే మరి సత్య దర్శనాన్ని ప్రపంచవ్యాప్తముగా నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాటి కృపను అనుగ్రహించును గాక. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాయి. కొన్ని మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. నేను నీవు నాతో కూడా పరదేశిస్తున్నావు అనే మాట పలకడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములో ఉన్నప్పుడే, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. నాలో ఏదైనా పాపం ఉందని మీరు స్థాపించగలరని అడిగినా ఆయన ఒక ప్రశ్నలో ఆయన పరలోక వాసి అని, పరలోక సంబంధి అని, పరలోకానికి మరి తీసుకువెళ్ళే వారధి అని మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. సిలువలో ఆ మాట పలుకుతున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశం. అంటే ఒక వ్యక్తిని పరలోకంకు చేర్చాలి అంటే యేసయ్య తప్పనిసరిగా మన జీవితాల్లో ఉండాలి. యేసు లేని జీవితం మరి నరకంలో ఉంటుంది, యేసు కలిగిన జీవితం పరలోకంలో ఉంటుంది. అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే యేసయ్య నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. ఇప్పుడు క్రీస్తును పోటీ నడుచుకుంటున్న వారమైన మనలో కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరనే ధైర్యము మనం కలిగి ఉండాలి. నాలో ఏదైనా పాపం ఉందని మీరు స్థాపించగలరని
ప్రశ్నిస్తున్నాడంటే దబాయింపు కాదుతున్నారు, ఆయన ఒక వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మనం కూడా అటువంటి పరిశుద్ధతను కలిగి, అటువంటి మరి ప్రేమ కలిగి అనేకులను మనము రక్షింపబడాలి, మనము పరిశుద్ధంగా జీవించాలి, మన ద్వారా అనేకులు రక్షింపబడాలి, అనేకులు పరలోక రాజ్యంలో చేర్చే విధంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రయాసపడాలి. అటువంటి ధన్యత మరి దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. అనుగ్రహించినట్లుగా మరి చెప్పబడిన విషయాలకు అనుకూలంగా మన జీవితాలను మనము సరి చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందడం మాత్రమే కాదు, అది సహోదరి గుర్తు చేసిన విధంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరం సత్యములో ఉండాలి. రక్షణ పొందాము, ఇక పరలోకం రాజ్యంలో మనం ఉంటాం అని అనుకొని సంబరపడితే ప్రయోజనం ఏం లేదు. రక్షణ పొందిన మనమందరం సత్యములో ఉన్నామా, అసత్యములో ఉన్నామా, ఆది అపోస్తలులకు దేవుడు అప్పగించిన బోధలో మనం పెరుగుతున్నామా, లేదంటే దుర్బోధలో అన్య బోధలలో మనం పెరుగుతున్నామా అనే స్పష్టత కూడా మనకు ఉండాలి. మనం ఎందుకంటే పరలోక సంబంధులముగా మనకు వివేచన లేకపోతే మనం దెబ్బైపోతాం. రక్షణ పొందినము, ఎవరో బాప్తిస్మం ఇచ్చారు, రక్షణ సువార్త అందించారు, అంతవరకు మనకు చాలా పిల్లలు. పరలోక రాజ్యంలో గొప్పవారముగా మనం ఉండాలంటే తప్పకుండా ఆది అపోస్తలులకు దేవుడు అప్పగించిన పరిచర్యలో మనం కొనసాగాలి, సత్యమును అనుసరించాలి, సత్యము గూర్చిన అనుభవ జ్ఞానములో మన జీవితాలను నిర్మాణం చేసుకోవాలి. హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి ప్రార్థనలో మనల్ని నడిపించడానికి అది రెండవ మాట, మరి చెప్పబడిన విషయాలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కలిగినట్టుగా సహోదరి దివ్యా నవీన్ గారు ముందుకు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దాం. తండ్రి దేవ మా కోసం తండ్రి దేవ చేసిన పాపాలు మా కోసం శ్రమ పొందాలని తండ్రి దేవ అయ్యా మేము చేసిన నేరంగా అనేక తండ్రి మా కోసం రక్తం చిందించాలని వందనాలు తండ్రి దేవ. అయ్యా రెండో మాటలు తండ్రి దేవ తండ్రి దేవ అయ్యా తండ్రి దేవ మేము కూడా తండ్రి మీ రాజ్యంలో తండ్రి దేవ మమ్మ కూడా మీ రాజ్యంలో చేర్చుకోండి నీకు వందనాలు తండ్రి దేవ. అయ్యా మీ పరదేశంలో తండ్రి మమ్మల్ని కూడా చేర్చుకోండి నీకు వందనాలు తండ్రి దేవ. అయ్యా మేము చేసిన పాపాలు తండ్రి మా కార్యక్రమం తండ్రి అయ్యా మీరు తెరవండగా తండ్రి దేవ. ఇది మొదలు తండ్రి దేవ అయ్యా నీ ఎందుకు పనులు చూసి వారుగా తండ్రి దేవ తయారు చేయండి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి తండ్రి దేవ చేసిన అయ్యా నీ రాజ్యంలో తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా. అయ్యా గొప్ప దేవుడా తండ్రి దేవ నువ్వు చేసిన త్యాగానికి స్తోత్రం తండ్రి దేవ. అయ్యా నేను చేసిన త్యాగాన్ని మరువలేనిది తండ్రి దేవ. అయినప్పటికీ మాలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి దేవ మనోనేతరం కలిసి తండ్రి నీ వైపు చూసే వారిగా తండ్రి మమ్మల్ని తయారు చేయండి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. ఇంకా తండ్రి అనేక మాటలతో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి దేవ. అయ్యా తండ్రి నీ ప్రేమ తండ్రి అమూల్యమైన తండ్రి దేవ. అయ్యా మరి నీ ప్రేమ తండ్రి త్యాగమైన ప్రేమ తండ్రి దేవ, ఎడబాయిన ప్రేమ తండ్రి దేవ. ఈ విధంగా మేము ఉన్నామంటే తండ్రి దేవ అయ్యా నీ కరుణ నీ కృప తండ్రి దేవ చేసిన నీకు వందనాలు తండ్రి దేవ. అయ్యా తల్లి కూడా చేయని త్యాగం తండ్రి చెల్లి కూడా త్యాగం మీరు చేస్తున్నాం తండ్రి అందరి బట్టి వందనాలు తండ్రి దేవ. అయ్యే వచ్చినా తండ్రి దేవ మేమైనా ఘోర పాపలు అందరి తండ్రి దేవ అయ్యే క్షమించండి తండ్రి మా కోసం తండ్రి దేవ. మీరు ఎంతగానో రక్తం కార్చారు అందుకే వందనాలు తండ్రి దేవ. ఆయన లేఖనం నెరవేర్పుకోరు తండ్రి దేవ. ఈ రాజ్యం వైపు తండ్రి మేమంతా తల్లి చూసి వారుగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దేవ మీరు తయారు చేయండి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ. అయితే చెప్పబోయే మాటలు కూడా మీరే మాట్లాడండి నీకు వందనాలు ధైర్యం కలిగించండి అయ్యా తండ్రి మాట్లాడే వారిగా తండ్రి మీరు కూడా చూపించమని అయ్యా తండ్రి దేవ ఈ చిన్న ప్రాంతం మీ పాదాలను చేర్చుకోవాలి తండ్రి. దేశ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి.